వెల్కమ్ టు రాజనీతి. ఈసారి దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా హాజరవుతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ పెట్టుబడుల సదస్సుకు హాజరు కావటం అనేది ఇదే మొదటిసారి. గతంలో 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఈ సదస్సుకు చాలా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారు. ఆయనే స్వయంగా హాజరయ్యేవారు. తెలంగాణ వైపు నుంచి కేసీఆర్ ఎప్పుడు కూడా ఈ సదస్సుకు అటెండ్ అవ్వలేదు ముఖ్యమంత్రిగా ఉండి. ఆయన కుమారుడు కేటీఆర్ వెళ్ళేవాడు. ఆ టైంలో తీసుకుంటే 2014-19 మధ్యలో ఈ భాగస్వామ్య సదస్సులో ఈ సదస్సు ద్వారా ఎక్కువ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి తెలంగాణతో కంపేర్ చేసుకున్నప్పుడు 2014-19 మధ్యలో. ఆ తర్వాత 19లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. రెండోసారి కూడా అక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 19-24 మధ్య జరిగిన సదస్సులకి పెద్దగా వైసీపీ నుంచి పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. జగన్మోహన్ రెడ్డి ఒకసారి హాజరైనట్టున్నారు. పెద్దగా పెట్టుబడులు కూడా రాలేదు. ఈ 5 years పీరియడ్ని కంపేర్ చేస్తే తెలంగాణతో పై చేయింది. తెలంగాణకి ఎక్కువ పెట్టుబడులు వచ్చినాయి. సో అంటే చంద్రబాబు హయాం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ పై చేయింది, జగన్ హయాంలో తెలంగాణతో పై చేయింది పెట్టుబడుల సాధనలో. ఈసారి ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. ఇదే ఫస్ట్ టైం. తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ గారు కూడా బృందంలో ఉన్నారు. ఇంకో ముఖ్యమంత్రి మహారాష్ట్ర నుంచి ఫడ్నవీస్ కూడా, దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరవుతున్నారు ఈ సదస్సుకి. ముఖ్యమంత్రులుగా వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారు. కాకపోతే అందరి దృష్టి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీదే ఉంది. ఎవరు ఎక్కువ పెట్టుబడి తెస్తారని చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఇద్దరికి కూడా ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. అంటే ముఖ్యమంత్రులకి అలాగే రాష్ట్రాలకు కూడా. ముందుగా తెలంగాణ విషయానికి తీసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కంటే కూడా. తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి నగరం హైదరాబాద్ ఉంది. హైదరాబాద్కి అద్భుతమైన కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది. ప్రపంచంలో ప్రధాన నగరాలన్నిటికీ, దేశంలో ప్రధాన నగరాలన్నిటితో కూడా హైదరాబాద్కి ఎయిర్ కనెక్టివిటీ ఉంది. మౌలిక వసతుల పరంగా, ల్యాండ్ బ్యాంక్ పరంగా తెలంగాణ చాలా ముందుంది ఆంధ్రప్రదేశ్ కంటే. అలాగే తెలంగాణకు పరిశ్రమలకు అనుకూల రాష్ట్రం అన్న పేరు కూడా ఉంది. ఇవన్నీ తెలంగాణకు ఉన్న అడ్వాంటేజెస్ ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేసినప్పుడు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ల జగన్ పాలన ఆంధ్రప్రదేశ్కి పెద్ద మైనస్. ఏపీ బ్రాండ్ ఇమేజ్ దారుణంగా దెబ్బతింది. జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చింది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల కారణంగా. పారిశ్రామిక వర్గాలు, పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ అంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. బెదిరింపులు, బ్లాక్మెయిల్లు, వాటాల కోసం ఒత్తిళ్ళు, ఇలాంటివన్నీ చేశారు. దాని మూలంగా చాలామంది అసలు వదిలేసుకొని వెళ్ళిపోయారు. అమర్ రాజా ఉదాహరణ, ఏపీ నుంచి తెలంగాణకి వెళ్ళిపోయింది. లూలు గ్రూప్ వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం మేము ఏపీలో పెట్టుబడులు పెట్టమని డైరెక్ట్గా కూడా ప్రకటించారు. మోహన్ దాస్ పాయ్ లాంటి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం లేదు, కూటమి ప్రభుత్వం ముందు ఆ వాతావరణాన్ని పునరుద్ధరించాలని ట్వీట్లు కూడా పెట్టారు. గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ ఇమేజ్ని తీవ్రంగా దెబ్బతీసినాయి. ఇక మౌలిక సదుపాయాల విషయంలో చూసుకున్నా తెలంగాణ కంటే వెనకబడే ఉన్నాం. ఎయిర్ కనెక్టివిటీ అసలు లేదు. ఒకే ఒక సానుకూల అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చాలా విశాలమైన, విస్తారమైన తీర ప్రాంతం ఉంది, వాటర్ రేవులు ఉన్నాయి. కాబట్టి ఇవి అడ్వాంటేజెస్. ఇక ముఖ్యమంత్రులుగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ప్లస్లు ఉన్నాయి. ఆయనకున్న బ్రాండ్ ఇమేజ్ రేవంత్ రెడ్డి గారికి లేదు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి పేరుంది. అలాగే ఆయనకి ప్రముఖ పారిశ్రామికవేత్తలందరితో కూడా విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. అయితే జనరల్గా ఎన్ని పరిచయాలు ఉన్నా, ఎలా ఉన్నా కూడా ఏంటంటే పారిశ్రామికవేత్తలు చూసేది ఏంటంటే అక్కడ పెట్టుబడులు పెట్టడానికి తగిన వాతావరణం ఉందా లేదా, ప్రోత్సాహకాలు ఇస్తున్నారా లేదా, రాయితీలు ఎలా ఇస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా చూస్తారు. ఇక ప్రోత్సాహకాలు, రాయితీలు, పారిశ్రామిక అనుకూల విధానాలు, వీటన్నిటిలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. మరి ఈసారి దావోస్ సదస్సులో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పెట్టుబడులు సాధిస్తారా, లేకపోతే అనుకూల రాష్ట్రం ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎక్కువ పెట్టుబడులు సాధిస్తారనేది చూడాలి. ఈ 4 రోజులు దీని మీదే తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.